నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాశి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలని మనం చూసినట్లయితే ప్రధానంగా 4 అంశాల మీద ఈ రాశి ఫలితాలు ఉంటాయి. దేవగురువైన బృహస్పతి సంచారము, శని సంచారము, రాహుకేతువుల సంచారం. గురు శనుల ప్రభావం ఒక విధంగా చూడాలి, రాహుకేతువుల ప్రభావం మరొక విధంగా చూడాలి. ఛాయాగ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయి, అలాగే అతి దీర్ఘకాలం ఉండేటటువంటి శని భగవానుడి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, సంపూర్ణమైన శుభాన్ని అదృష్టాన్ని ప్రసాదించే దేవగురువైన బృహస్పతి యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఆ గ్రహ సంచార గమనాలని అనుసరించి ఫలితాలను చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి ఈ సంవత్సరంలో 3 రాశుల్లో సంచారం చేస్తున్నారు. మే 14 వరకు వృషభ రాశిలో, మే 14 నుండి మిథున రాశిలో, అక్టోబరు 18 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో, అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వచ్చి వక్రగతితో సంవత్సరం మొత్తం మిథున రాశిలోనే ఉంటారు. గురువు వృషభ, మిథున, కర్కాటక రాశిలో సంచారం ఉన్నది. అలాగే శని భగవానుడు సంవత్సరం మొత్తం మీనరాశిలోనే ఉన్నారు. ఇక 19 మే వరకు రాహుగ్రహం మీనంలో ఉంటుంది. రాహు మీనంలో ఉన్నప్పుడు కేతువు కన్యలో ఉంటారు. 19 మే నుండి రాహుగ్రహం కుంభంలోకి వస్తుంది. అప్పుడు కన్యలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి వస్తారు. సంవత్సరం మొత్తం కుంభ సింహాల్లోనే రాహుకేతుల యొక్క సంచారం మే 19 తర్వాత కొనసాగనుంది. ఈ సంవత్సరం విశ్వావసులో ఒక విశేషం ఏంటంటే 12 రాసుల వారికి దేవగురువైన బృహస్పతి వారి సంచార కాలంలో ఏదో ఒక సమయంలో అందరినీ అనుగ్రహిస్తున్నారు. ముంద, మధ్యమంలోన, చివరిలోన, ఆది మధ్య అంత్య ఫలాలుగా వృషభంలో ఉన్నప్పుడు యోగిస్తారా, మిథునంలో ఉన్నప్పుడు యోగిస్తారా, కర్కాటకంలో ఉన్నప్పుడు యోగిస్తారా అనేది వారి యొక్క ఆ శాస్త్ర విహితమైనటువంటి ఫలితాలని ఆధారం చేసుకొని ఉంటుంది. ఈ క్రమాన్ని పరిశీలన చేద్దాం. ఇంకొక విశేషం ఏంటంటే సంవత్సర ఫలాలు తెలుసుకునే క్రమంలో ఉగాది నుండి చెప్పే సంవత్సర ఫలాలకి ఒక విశేషం ఉంటుంది. గ్రహ గమనాలతో పాటు ఆదాయ వ్యయములు ఆర్థిక స్థితిని సూచిస్తాయి. రాజపూజ్య అవమానాలు మన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని, మన అభివృద్ధిని, గౌరవ ప్రతిష్టలని తెలియజేస్తాయి. గురుగారు, మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంది? మేషరాశి వారికి దేవగురువైన బృహస్పతి సంచారం ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో కొనసాగుతోంది. ఇందులో 2వ రాశి విశేషమైన శుభాన్ని ఇస్తుంది.
ఈ రాశి ఫలితాలలో ప్రధానంగా గురు సంచారం 2, 5, 7, 9, 11 స్థానాల్లో మన జన్మరాశి నుండి గురు సంచారం చేస్తున్నప్పుడు శుభాలు వస్తాయి. శని భగవానుడు 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభాలు జరుగుతాయి. రాహుకేతువులు ఉపచయ స్థానాలైనటువంటి 3, 6, 10, 11 స్థానాల్లో మన జన్మరాశి నుండి సంచారం చేస్తున్నప్పుడు మేలు కలుగుతుంది. ఈ క్రమంలో మేషరాశి వారికి 2, 3, 4 స్థానాల్లో 2వ స్థానం శుభాన్ని ఇస్తోంది గురు సంచారం. శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నారు, అంటే ఏలనాడు శని ప్రారంభమవుతోంది. ఇక రాహువు 12, 11 స్థానాలు, అంటే 11 మంచిది. కేతువు 6, 5 స్థానాలు, రాహువు 11లో యోగిస్తే కేతు 6లో యోగిస్తున్నారు. మొత్తం మీద 75% శుభ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలను చూచినట్లయితే 2 ఆదాయము, ఖర్చు 14 ఉన్నది. రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి అదృష్ట యోగం 75% అనుకూలంగా ఉంది. ఆదాయం కంటే ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు ఉంటాయి. సున్నితంగా మాట్లాడటం మంచిది, తద్వారా మేలు చేకూరుతుంది. సంవత్సరం ప్రారంభంలోనే శుభాలుంటాయి. అదృష్ట యోగం కొనసాగుతోంది. అనుకున్నది సాధిస్తారు. విజయ అవకాశాలు పెరుగుతాయి. పట్టుదలతో కృషిని కొనసాగించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. గురువు 2వ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదన బాగుంటుంది. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ ఉత్తరార్ధంలో గురుబలం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో అధిగమించాలి. మేషరాశి వారికి ఏలనాడు శని ఇప్పుడే మొదలైంది కాబట్టి చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తగా పనిచేయాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. దగ్గర వారితో విభేదాలు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఏకాదశస్థ రాహుబలం సంపూర్ణ సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తోంది. సంపదలని పెంచుతుంది. పంచమ కేతువు ఖర్చుకి దారితీస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి అదృష్ట యోగం 75% అనుకూలిస్తున్న వేళ విద్యలో ప్రతిభను వినియోగిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగరీత్యా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. పనిలో గుర్తింపు లభిస్తుంది. మేషరాశి వారి యొక్క వ్యాపారాన్ని చూచినట్లయితే లాభదాయకంగా ఉంది. ఒప్పందాలు ఏర్పడతాయి. పెట్టుబడులు విశేషమైన శుభాన్ని ఇస్తాయి. ఇక 5వ అంశం ధనం. ధన విషయంలో మంచి ఆదాయం ఉన్న ఖర్చులు అదుపులో ఉండవు కాబట్టి మొహమాటం లేకుండా జాగ్రత్తగా సంపదని పొదుపుగా వినియోగించండి. అదృష్టాన్ని చూచినట్లయితే గురు రాహుల వల్ల అదృష్ట యోగం ఉన్నది. ఇక చివరిది 7వ అంశం కార్యసిద్ధి. అడ్డంకులు తొలగి విజయాన్ని అందుకుంటారు. మొత్తం మీద మేషరాశి వారికి శుభగ్రహ యోగం ఉన్నది. ఇష్టదైవ స్మరణతో విజయాలు సొంతమవుతాయి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి 1, 2, 3 రాసుల్లో గురు సంచారం. అందులో 2వ స్థానం మంచిది. ఏకాదశంలో శని మంచిది. ఏకాదశ దశమ స్థానాల్లో రాహు మంచిది. ఎటొచ్చి కేతువు 5, 4 స్థానాల్లో యోగించట్లేదు. అయినప్పటికీ కూడా ఆదాయం విశేషంగా ఉంది. 11 ఆదాయము, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం 3. మొత్తం మీద 100% శుభ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి అదృష్ట యోగం సంపూర్ణంగా యోగిస్తోంది. విశేషమైన ఆదాయం ఉన్నది. ఖర్చులు తక్కువగా ఉన్నాయి. సున్నితంగా సంభాషించడం ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. ఎందుకంటే అవమానం ఎక్కువ ఉంది కాబట్టి సంభాషణలో సౌమ్యత అవసరము. సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పనుల్లో విజయాన్ని అందుకుంటారు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆశయాలు నెరవేరుతాయి. ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉత్తరార్ధంలో శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. గురుబలం అనుకూలిస్తోంది. ఆశించిన లాభాలుంటాయి. విశేషమైన శుభాలు జరుగుతాయి. ఏకాదశంలో శని సంచారం వల్ల అన్ని విధాలా మేలు జరుగుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సంపదలు పెరుగుతాయి. అత్యున్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు వృషభ రాశి వారికి లభిస్తాయి. దశమ స్థాన స్థితిగతుడైనటువంటి రాహువు ఉద్యోగంలో మేలు చేస్తారు. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రసాదిస్తారు. అలాగే కేతువు పంచమంలో ఉన్నప్పుడు
కొద్దిగా ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వృషభ రాశి వారికి అదృష్ట యోగం 100% బాగుంది కాబట్టి విద్యలో విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చదివితే శ్రేష్టమైన ఫలితాలు విద్యార్థులు సాధిస్తారు. వృత్తిలో ప్రతిభావంతులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే పనుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైన సమయము. అనేక విధాలుగా ధనలాభం ఉంటుంది. ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి. పెట్టుబడుల రూపంలో చర స్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి. అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది. ఏకాదశస్థ శనిగ్రహ సంచారము మెరుగైన అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. కార్యసిద్ధి పరిపూర్ణంగా ఉంది. సమస్యలు లేకుండా సంపూర్ణమైన ఫలాలతో వృషభ రాశి వారు విశ్వావసులో మంచిని పొందుతారు. గురుగారు, ఈ విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాల్లో బృహస్పతి సంచారం. ద్వితీయ స్థాన బృహస్పతి సంచారం ఉచ్చరాశిలో విశేషమైన శుభాన్ని ఇస్తుంది. శని భగవానుడు దశమంలో, రాహు గారు 9, 10 స్థానాల్లో, అందులో దశమ స్థానం మంచిది. కేతువు 4, 3 స్థానాలు, 3వ స్థానం మంచి ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద 75% శుభయోగాలు ఉన్నాయి. ఆదాయ రీత్యా చూసినప్పుడు పరిపూర్ణమైన ఆదాయం ఉంది. 14 ఆదాయము, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది. ఆదాయం అత్యధికంగా ఉంది కాబట్టి ఎటువంటి సమస్య ఏర్పడదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. గౌరవించేవారు పెరుగుతారు. అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు ఉచ్చ గురుబలం అద్భుతమైన శుభాన్ని ప్రసాదిస్తుంది. ధనస్థానంలో గురువు బంగారు భవిష్యత్తునిస్తారు. అలాగే అక్టోబర్ వరకు గురుబలం సహకరించట్లేదు కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మనం చేస్తున్న పనుల్లో శ్రద్ధ పెంచాలి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఖర్చులు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. దశమంలో శని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పని చేస్తున్నప్పుడు ఆ పనిలో శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. అందుకు శని ధ్యానం ఉపకరిస్తుంది. రాహు దశమంలో అనేక లాభాలను ప్రసాదిస్తారు. నవమస్థాన గతుడైన రాహువు ఇబ్బందులు ఇస్తాడు కాబట్టి రాహు ధ్యానం చేయడం మంచిది. 4వ రాశిలో కేతు సంచారం సహకరించదు, కానీ తృతీయ స్థానంలో ఉన్న కేతువు శుభాన్ని ప్రసాదిస్తారు. మొత్తం మీద బ్రహ్మాండంగా ఉన్నది. మిథున రాశి వారికి అదృష్ట యోగం 75% యోగిస్తున్నప్పటికీ కృషిని బట్టి 100% అదృష్టంగా మార్చుకునే అవకాశం ఉంది. విద్యలో ఏకాగ్రత పెంచండి. కష్టపడి చదువుకోవాలి. సాంకేతికంగా విద్యార్థులు మంచి ఫలితాలను పొందవచ్చు. వృత్తిలో ప్రతిభతో పనిచేయడం మంచిది. మంచి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సకాలంలో పనిచేయండి. మంచి ప్రయత్నంతో పురోగతిని సాధిస్తారు. వ్యాపారంలో బుద్ధిబలంతో పనిచేయడం ద్వారా తక్కువ శ్రమతోనే అధిక లాభాలని సొంతం చేసుకుంటారు. ధనాదాయాలను చూచినట్లయితే విశేషంగా ఉన్నది. బ్రహ్మాండమైన ఆదాయం పెరుగుతుంది. అదృష్టం స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టవంతులవుతారు. ఇక కార్యసిద్ధి గురుబలంతో పనుల్లో సాఫల్యం పొందుతారు. సంపూర్ణమైన శుభయోగాలు మిథున రాశి వారిని విశ్వావసులో వరించబోతున్నాయి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఒక విశేషం ఉన్నది. ఏకాదశస్థ బృహస్పతితో విశ్వావసు ఉగాది ప్రారంభమవుతోంది. అద్భుతమైనటువంటి శుభాలున్నాయి. ఏకాదశ, ద్వాదశ జన్మస్థాన సంచారగతుడవుతున్నాడు దేవగురువైన బృహస్పతి. భాగ్యంలో శని, 9, 8 రాశుల్లో రాహువు, 3, 2 రాశుల్లో కేతువు. 3వ రాశిలో కేతువు, ఏకాదశంలో గురువు. అంటే 50% గ్రహబలం సహకరిస్తోంది. ఆదాయం 8, కష్టపడితే వ్యయం 2 ఉంది కాబట్టి ఎక్కువగా పొదుపు చేసుకోవచ్చు డబ్బు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3, గౌరవ పురస్కారాలు కూడా, ఉన్నత స్థితి కూడా లభిస్తుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం గ్రహబల రీత్యా 50% ఉన్నది. ఆదాయ వ్యయాలని అనుసరిస్తే 50% ఉంది. మొత్తం 100%గా భావించవచ్చు. ఆదాయం చాలా బాగుంది.
ఖర్చులు తక్కువగా ఉంటాయి, గౌరవం విశేషంగా ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా మీ బాధ్యతలని ప్రారంభించండి. ప్రతి పనిలోనూ సంతృప్తికరమైన ఫలితాలని సాధిస్తారు. అభీష్ట సిద్ధి చక్కగా కలుగుతుంది. సంవత్సరం పూర్వార్ధంలో ఏకాదశ స్థిత బృహస్పతి యోగం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. మళ్ళీ ఈ ఏకాదశంలోకి రావాలంటే 12 సంవత్సరాలు మనం ఎదురు చూడాలి. అటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉన్నది. ఏకాదశ బృహస్పతి బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరంలో ఏమి సాధించాలో అందుకు అవసరమైన ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేయండి. మే 14 తర్వాత గురుబలం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో ప్రతి పనిలో ఏకాగ్రతతో పని చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పనుల్లో అశ్రద్ధ వద్దు, చెడు ఊహించవద్దు. గ్రహబలం తగ్గినప్పుడు చెడు ఊహలు మనసుకు కలగనీయవద్దు. బాధ్యతాయుతంగా మీ ప్రవర్తన ఉండాలి. బాధ్యతాయుతంగా లక్ష్యాలను పూర్తి చేయండి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. శని రాహువులు సహకరించట్లేదు కాబట్టి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు, మనసుకు తీసుకోవద్దు. దగ్గర వారితో విభేదాలు లేకుండా శాంతంగా సున్నితంగా ముందుకు సాగండి. ఏకాగ్రతతో పనిచేస్తే కష్టాలను నివారించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కేతువు తృతీయ స్థానంలో సహకరిస్తారు కాబట్టి కేతు బలంతో ఆధ్యాత్మికంగా ముందుకు సాగండి. ఉత్తరార్ధంలో కేతు బలం లేదు కాబట్టి బుద్ధి బలాన్ని వినియోగిస్తూ తెలివిగా ఆలోచించి పనిచేస్తే అభివృద్ధిని, లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్టయోగం 50% ఉన్నప్పటికీ కూడా ఆదాయ వ్యయాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు. విద్యలో ఏకాగ్రతతో చదవండి, మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తిలో స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. లాభదాయకమైన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. కృషిని బట్టి ఆదాయం ఉంటుంది. అదృష్టం బలమైన ప్రయత్నం ద్వారా అదృష్టాన్ని పొందుతారు. కార్యసిద్ధి విషయంలో ఆశించిన మేరకు విజయం లభిస్తుంది. కాబట్టి నాకు 50% ఉన్నదని కూర్చోకుండా సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే ఆదాయ వ్యయాల రూపంలో 50% ఉందిగా, ఈ 50 ఆ 50 100% మనదే. కర్కాటక రాశి వారికి పరిపూర్ణమైన శుభయోగాలు యోగిస్తున్నాయి. ఇక దైవధ్యానం విషయంలో శని రాహువులు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. శని ధ్యానం, రాహు ధ్యానం అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండండి. గురుగారు, సింహరాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి 10వ స్థానము, 11వ స్థానము, 12వ స్థానంలో దేవగురువైన బృహస్పతి సంచారం. ఇది చాలా విశేషం. అంటే సంవత్సరం మధ్య భాగంలో బృహస్పతి ఏకాదశ రాశిలో ఉండటము అదృష్టానికి సంపూర్ణత లభిస్తుంది. అలాగే అష్టమ శని కూడా ఉన్నది. 8, 7 రాసుల్లో రాహువు, 2, 1 రాసుల్లో కేతువు. గురుబలంతోనే ముందుకు పోవాలి. ఒక్క గురుబలం ఉంటే అన్ని పనులు అవుతాయి. గురువు అనగా దైవము, దేవతల గురువుగారు ఆయన. ఇంద్రుడు మొదలైన దేవతలకే విద్య నేర్పినటువంటి గురువు దేవగురువైన బృహస్పతి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఆదాయ వ్యయములు అత్యధిక సంఖ్యలలో ఉంటే ఆ సంవత్సరం అదృష్టం. డబ్బు బాగా వస్తుంది, ఖర్చు కూడా బాగా ఉంటుంది. ఆ ఖర్చు స్థిరాస్తులని పెంచుకునే విధంగా మనం మలుచుకోవాలి. రాజపూజ్యం 3, అవమానం 6. ఎందుకంటే మరి డబ్బు వస్తుంది కదండి. మరి విమర్శించేవారు, ఈర్ష్య పడేవారు కూడా ఉంటారు. సున్నితంగా, శాంతంగా, సౌమ్యంగా మాట్లాడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సింహరాశి వారికి అదృష్ట యోగం 25% ఉన్నది. ఆదాయం చాలా బాగుంది. ఈ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే 75%గా దీన్ని మార్చుకోవచ్చు. ఆదాయానికి తగిన ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చిన ధనాన్ని మంచి పనులకై సద్వినియోగం చేసుకోవాలి. భూగృహ వాహనాది అంశాలతో కలిపి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే భూములు కొనుక్కోవటం, వాహనాలు కొనుక్కోవటం, తర్వాత గృహాలని నిర్మించడం, బంగారం, వస్త్ర భూషణ ప్రాప్తి, ఈ విధంగా చరస్థిర ఆస్తులు వృద్ధి చేసుకునే విధంగా
ఈ ఆదాయ వ్యయములు అత్యున్నత స్థానంలో సమకూరుతాయి. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వివాదాలకు అవకాశం కల్పించవద్దు. శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. సంవత్సరం ప్రారంభంలో గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ మే 14 నుండి ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం విజయాన్ని ఇస్తుంది. సంతానపరంగా కుటుంబపరంగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గౌరవం పెరుగుతుంది. అక్టోబరు 18 నుండి డిసెంబర్ 5 వరకు ఏకాగ్రతతో పనిచేస్తే ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా అష్టమ శని ఎంత ఉన్నా అసంతృప్తినిచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా చూచి భయపడవద్దు. మంచిని ఊహించండి. నేను బాగానే ఉన్నాను, మంచిని సాధిస్తాను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే, శని ధ్యానం చేస్తే శని దోషం తొలగుతుంది. స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. ఒత్తిడికి గురి కావద్దు. చేస్తున్న పనుల్లో నిబద్ధత అవసరము. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రాహుకేతువులు సహకరించట్లేదు. ఆలోచనల పరంగా జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. సింహరాశి వారికి 25% అదృష్టం ఉన్నది. కృషిని బట్టి విజయం ఉంటుంది. విద్యలో పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తే అద్భుతమైన విజయం లభిస్తుంది. వృత్తిలో ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది. అంటే ఆ మధ్య బృహస్పతి యోగం, మధ్యమ రాశిలో బృహస్పతి యోగం అంటే మిథునంలో ఉన్నప్పుడు కలిసి వస్తుంది. అలాగే వృత్తిలో ఉన్నత స్థానాలను పొందుతారు. ఉద్యోగంలో స్థిరమైనటువంటి పురోగతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. గంభీరంగా వ్యవహరించాలి. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. ఆర్థిక నష్టాలకి అవకాశం కల్పించవద్దు. ధనలాభాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. 1-2 సార్లు సమిష్టి కృషి పనిచేస్తుంది. అష్టమ శని ప్రభావం వల్ల అదృష్టం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కార్యసిద్ధి విషయంలో కృషిని బట్టి విజయాలు దక్కుతాయి. కానీ శ్రమ బాగా చేయాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. సింహరాశి వారికి శని రాహుకేతు గ్రహాలు అంతగా సహకరించట్లేదు కాబట్టి ఈశ్వర ధ్యానం చేయటం అత్యంత ఉత్తమమైనటువంటి మార్గం. గురుగారు, కన్యా రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కన్యారాశి వారికి దేవగురువైన బృహస్పతి భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభస్థానం. గురువే 2 సార్లు యోగించడం కన్యారాశి వారికి కలిసి వచ్చే అంశం. సప్తమ స్థానగతుడైన శని అనుకూలించట్లేదు. 7, 6 రాసుల్లో రాహు సంచారం ఉన్నది. షష్ఠస్థాన రాహు యోగిస్తారు. జన్మ ద్వాదశ స్థానాల్లో కేతు సహకారం తక్కువగా ఉంది. మొత్తం మీద 100% కన్యారాశి వారికి యోగం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గ్రహాలతో పాటు ఆదాయం కూడా 14 ఉన్నది. అత్యధికమైన సంఖ్య, అత్యల్పమైన వ్యయము 2 కంటే తక్కువ వ్యయం లేదు. 14 కంటే మించిన ఆదాయ సంఖ్య లేదు. అలాగే రాజపూజ్యం వారు, అవమానం వారు. గౌరవించేవారు అలాగే విమర్శించేవారు ఇద్దరు సమంగా ఉన్నప్పుడు అది సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది, ఇబ్బంది లేదు. కన్యారాశి వారికి 100% బ్రహ్మాండమైన శుభయోగాలు ఉన్నాయి. ఖర్చు చాలా అత్యల్పంగా ఉన్నది కాబట్టి అద్భుతమైన లాభాలను గడించడానికి సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది. వచ్చిన ధనాన్ని భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే విధంగా సద్వినియోగం చేసుకోండి. రాజపూజ్య అవమానాలు సమంగా ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలకి ఎటువంటి భంగమో ఏర్పడదు. భాగ్య బృహస్పతి యోగం వల్ల సకల శుభాలు జరుగుతాయి. సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సాధిస్తారు. మంచి ఫలితాలు సాధించడానికి ఇది చక్కని సమయము. ఎందుకంటే ముఖ్యంగా భాగ్య బృహస్పతి పూర్వపుణ్యాన్ని ఇస్తారు. భాగ్యం అంటే భాగధేయము, అదృష్టం అన్నమాట. ఇది చాలా చక్కగా ఉంది. విజ్ఞానపరంగా విజయాలు సాధించండి. మే 14 నుండి అక్టోబరు వరకు ఉద్యోగపరంగా శ్రద్ధ వహించండి. సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేసుకోండి. ఏకాదశంలో ఉన్న బృహస్పతి అభీష్ట సిద్ధిని ఇస్తారు. సంతానపరంగా కలిసి వస్తుంది. సమాజంలో తగిన గౌరవం ఉంటుంది. సప్తమ శని ఇబ్బంది కలిగిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, వారితో ఉండే సంబంధ బాంధవ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. చెడుగా ఏ విధంగానూ ఉండవద్దు. సర్దుకుపోండి. సరే, అలాగే
అలాగే అనే ఒక సాత్విక భావనతో వెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణాల్లో ఆపదలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు వహించండి, నిదానంగా ముందుకు సాగండి. రాహు సప్తమంలో ఉన్నప్పుడు ఇబ్బందులు కలిగించినప్పటికీ ఆయన గుర్తుపెట్టుకొని షష్టంలోకి వచ్చిన తర్వాత అంటే మే 19 నుండి కన్యారాశి వారికి శుభాలను ఇస్తారు. కేతు సహకరించట్లేదు, కేతు ధ్యానం చేయటం మంచిది. కన్యారాశి వారు 100% శుభాన్ని పొందుతున్నారు. విద్యలో బాగా రాణిస్తారు, సాంకేతికంగా ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, అలాగే నైపుణ్యాన్ని కూడా పొందుతారు. వృత్తిలో మార్పులు కూడా గోచరిస్తున్నాయి, అది మంచికే. ఉద్యోగంలో గుర్తింపు, కీర్తి ఉన్నది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. నూతన వ్యాపారాలు విస్తరించడానికి కాలం సహకరిస్తుంది. అమితమైన ఆదాయము అలాగే సంతృప్తినిచ్చే విధంగా ధనము ఉంటుంది. దేవగురువైన బృహస్పతి అదృష్ట స్థాన అంటే భాగ్యస్థానంలో ఉండటం వల్ల అదృష్టం పెంపొందుతుంది, పరిపూర్ణత ఉన్నది. కన్యారాశి వారికి సంపూర్ణమైన దైవ బలం సహకరిస్తోంది, గ్రహయోగం అనుకూలంగా ఉంది. ప్రత్యేకంగా ధ్యానాలు అవసరం లేదు, మీ ఇష్టదైవ ప్రార్థనతో విజయాలు పొందండి. గురుగారు, తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి అష్టమ, భాగ్య, రాజ్య గురు సంచారం ఉన్నది. ఇందులో భాగ్యము విశేషం. చాలా అరుదుగా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఆ భాగ్య చక్రం వస్తుంది. మిథున రాశిలో ఉన్నప్పుడు తులారాశి వారికి భాగ్యస్థానం అవటం విశేషం కదా మరి. అలాగే శని భగవానుడు పంచమ నుండి షష్టంలోకి మారారు. సంవత్సరం అంతా కూడా 6వ రాశిలో శని అదృష్టాన్ని ఇస్తున్నారు. రాహుగ్రహం 6, 5 స్థానాల్లో యోగిస్తోంది. 6వ స్థానం మంచిది రాహుకి. 12, 11 స్థానాల్లో కేతుగ్రహం యోగిస్తోంది. 11 మంచిది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు 100% ఉన్నాయి. ఆదాయం చాలా బాగుంది, కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది, ఆర్థికంగా కలిసి వస్తుంది, ఖర్చులు అదుపులో ఉంటాయి. ఎందుకు? వ్యయం 5, లాభం 11 కాబట్టి. అలాగే ఎటువంటి ఇబ్బంది లేదు, ధర్మబద్ధంగా పనిచేసే అవకాశం కలుగుతుంది, మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సంపూర్ణ గ్రహయోగం సహకరిస్తున్నందువల్ల మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయాలు సాధిస్తారు. త్వరగా లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు. సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఈ సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది. బ్రహ్మాండమైన ఆర్థికాభివృద్ధి గోచరిస్తుంది. భూగృహ వాహన యోగాలు కలిసి వస్తాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. మే 14 నుండి గురుగ్రహం విశేషమైన భాగ్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయాలు సాధించండి. ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. షష్ఠ స్థానంలో శని కార్యసిద్ధిని, సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తారు. రాహు షష్ఠ స్థానంలో యోగాన్ని ఇస్తున్నారు. కేతుగ్రహం ఏకాదశ స్థానంలో శుభాలను ప్రసాదిస్తున్నారు. తులారాశి వారి యొక్క అదృష్టం 100% సంపూర్ణంగా ఉన్నది. ఈ 7 అంశాలను చూద్దాము. విద్యలో శుభ ఫలితాలు ఉన్నాయి, సాంకేతిక రంగాల్లో పురోగతి ఉంటుంది, వృత్తిలో నూతన కార్యాలు చేపట్టడానికి ఇది మంచి సమయం, ఉద్యోగంలో పదోన్నతులు సాధిస్తారు, వ్యాపారంలో లాభాలున్నాయి, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి, మీ వ్యాపారాన్ని అనేక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది, ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండటం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి చేసే చర్చలు అదృష్టాన్ని ఇస్తాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది, శత్రువులపై విజయం సాధిస్తారు. ఎటు చూచినా సంపూర్ణత గోచరిస్తోంది. తులారాశి వారికి అదృష్టము పరిపూర్ణంగా ఉన్నది. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? వృశ్చిక రాశి వారికి దేవగురువైన బృహస్పతి 2 రాశుల్లో యోగిస్తున్నారు. 7వ స్థానంలో, 9వ స్థానంలో, అంటే 7, 8, 9 స్థానాల్లో 7, 9 స్థానాల్లో యోగిస్తున్నారు. శని సంచారం పంచమంలో, అలాగే రాహు సంచారం పంచమ చతుర్థాల్లో, కేతు సంచారం ఏకాదశ దశమాల్లో. ఇటు గురుబలం 2 సార్లు యోగిస్తోంది, కేతుబలం ఏకాదశ దశమాల్లో 2 సార్లు, అంటే మొత్తం 100% యోగిస్తోంది. ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 2. అవమానం కంటే రాజపూజ్యం అధికంగా ఉన్నది.
వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది. ఆదాయం స్వల్పంగా ఉన్నది. ఖర్చు అధికంగా గోచరిస్తుంది. అయినప్పటికీ గ్రహబలం పూర్తిగా సహకరిస్తున్నందువల్ల అదృష్ట యోగం ఉన్నది. అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులు గురి కాకుండా శుభప్రదమైన గ్రహబలం ఉన్నది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేయండి లేదా పొదుపు చేయండి. రాజపూజ్యం చాలా బాగుంది. అవమానం చాలా అల్పంగా ఉన్నది కాబట్టి సమాజంలో తగినంత గుర్తింపు, పేరు, ప్రతిష్టలు రెండు సంపాదించే విధంగా ప్రయత్నం చేయండి. సప్తమ బృహస్పతి యోగం శుభాలను ఇస్తుంది. శుభ పరిణామాలు ఉంటాయి. గృహంలో మేలు జరుగుతుంది. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. భార్య పిల్లలకు మేలు చేకూరుతుంది. మే 14 నుండి దేవగురువైన బృహస్పతి అష్టమ సంచారం చేస్తారు కాబట్టి ఫలితాల్లో కొద్దిగా శాతం తగ్గుతుంది. ప్రయాణాలు, ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత భాగ్యరాశిలో బృహస్పతి సంచారం మేలు చేస్తుంది, సౌభాగ్యదాయకం. నవమస్థానంలో గురు సంచారం కలిసి వస్తుంది. శని రాహుగ్రహాలు సహకరించట్లేదు కాబట్టి సకాలంలో పనులు చేయటం ద్వారా, శని రాహుల్ని ప్రార్థించడం ద్వారా మేలు జరుగుతుంది. శాంతంగా సంభాషించండి. ఆస్తిపరమైన జాగ్రత్తలు తీసుకోండి. కేతు ఏకాదశి స్థానంలో సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తున్నారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు పనిలో మంచి లాభాలు, సంపాదన ఇవన్నీ కూడా సహకరిస్తాయి. ఇక 7 అంశాలను చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి 100% అదృష్ట యోగం కొనసాగుతోంది కాబట్టి విద్యలో రాణిస్తారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృత్తిలో కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. పెట్టుబడుల రీత్యా ధనం వృద్ధి చెందుతుంది. లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అదృష్ట విషయంలో సంపూర్ణత ఉన్నది. అదృష్టం పరిపూర్ణంగా గోచరిస్తోంది. కార్యసిద్ధి బలంగా ఉన్నది. శని ప్రభావంతో మనం కృషి బాగా చేసినట్లయితే కార్యసిద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ గ్రహయోగం అనుకూలిస్తోంది. ఇష్టదైవ ప్రార్థనతో సంపూర్ణ విజయాలని విశ్వావసులో పొందుతారు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? దేవగురువైన బృహస్పతి 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు విజయాలు ఉంటాయి. 4వ రాశిలో శని సహకరించట్లేదు. అర్ధాష్టమ శని దోషం ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. 4, 3 రాశుల్లో రాహువు 3వ రాశిలో యోగిస్తారు. 10, 9 రాశుల్లో కేతు సంచారం, 10వ రాశిలో కేతు యోగిస్తారు. మొత్తం మీద 75% శుభ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అదృష్ట యోగం 70% బాగుంది. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. ఆశించిన ఫలితాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి. సత్ఫలితాలు సాధించడానికి వీలు కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. గృహ నిర్మాణాది అంశాలు కలిసి వస్తాయి. భూలాభం విశేషంగా ఉంది. మే 14 నుండి గురుబలం సంపూర్ణంగా యోగిస్తుంది. గృహంలో మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలు సాధించడానికి మీ ప్రయత్నం సహకరిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. సంవత్సరం ఆద్యంతాలలో గురుబలం సహకరించట్లేదు కాబట్టి ప్రతి పని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని సకాలంలో బాధ్యతలని నిర్వర్తించాలి. అర్ధాష్టమ శనిదోష ప్రభావం ధనుస్సు వారికి ఇప్పుడే మొదలైంది కాబట్టి ధనుస్సు రాశి వారు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడటం, ధైర్యంగా ముందుకు సాగటం అవసరం. కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల్లో ఒత్తిడికి గురి కాకుండా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. ఆస్తిపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. రాహుకేతువులు ఏదో ఒక విధంగా ధనుస్సు రాశి వారికి పూర్వార్ధంలో కానీ ఉత్తరార్ధంలో కానీ యోగిస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మేలు చేస్తున్నారు. 100% ధనుస్సు రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. విద్యలో కృషిని బట్టి ఫలితం ఉంటుంది. సంపూర్ణత సిద్ధించడానికి శ్రమ అవసరము. శ్రమ ఫలిస్తుంది. వృత్తిలో ఉన్నత స్థానాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి జరుగుతుంది. అధిక లాభాలు గడించడానికి అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం. అదృష్టం సంపూర్ణంగా ఉన్నది. గురుగ్రహ కటాక్షం వల్ల శుభాలు జరుగుతాయి. కార్యసిద్ధి పరిపూర్ణంగా ఉన్నది. విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి వారు
100% గ్రహబలాన్ని పొంది ఉన్నారు కాబట్టి పరిపూర్ణత సిద్ధిస్తుంది. గురుగారు, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి 100% శుభయోగాలు ఉన్నాయి. 5, 6, 7 రాశుల్లో గురు సంచారం. ఇందులో 6వ రాశి తప్ప 5వ రాశిలో శుభాలుంటాయి, 7వ రాశిలో శుభాలుంటాయి. తృతీయంలో శని, ఏలినాటి శని పూర్తయిన తర్వాత వస్తున్న వేళ పరిపూర్ణమైన విజయం ఉంటుంది. రాహువు 3, 2 స్థానాలు అంటే 3వ రాశిలో యోగిస్తారు. కేతువు 9, 8 యోగించట్లేదు. మొత్తం మీద గురువు 2 సార్లు యోగిస్తున్నారు, శని ఒక్కసారి, రాహు ఒకసారి. మొత్తం 100% శుభాలు ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది. మంచి ఆదాయం ఉంటుంది. శుభ కార్యక్రమాలకై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నప్పటికీ కూడా ముందు వెనక ఆలోచించి బంగారు భవిష్యత్తుకై ఆ ఆదాయాన్ని సద్వినియోగం చేయండి. రాజపూజ్యం చాలా బాగుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శాంతంగా మాట్లాడితే విమర్శించేవారు తగ్గుతారు. సంవత్సర ఆద్యంతాల్లో దేవగురువైన బృహస్పతి శుభస్థానాలైనటువంటి పంచమ, సప్తమ రాసుల్లో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబపరంగా, సంతానపరంగా, మిత్రపరంగా కలిసి వస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మే 14 నుండి అక్టోబర్ 18 వరకు ఏకాగ్రతతో పనిచేస్తే షష్ఠస్థ బృహస్పతి యోగము అంతగా ఇబ్బంది పెట్టదు. మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తయింది. తృతీయ స్థానంలో శని శుభాలను ఇస్తున్నారు. ఉద్యోగంలో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మొదలైన శుభాలుంటాయి. రాహు సంవత్సరం ప్రారంభంలో కొంత సహకరించనప్పటికీ రాహువు తృతీయ స్థానంలో యోగిస్తారు. అలాగే కేతువు సహకరించట్లేదు. కేతు ధ్యానం చేసుకుంటే మంచి జరుగుతుంది. మకర రాశి వారికి 100% అదృష్టం సంపూర్ణంగా ఉన్నది. విద్యలో బాగా రాణిస్తారు. ఏకాగ్రత ప్రయత్నం చేయండి. ఆశించిన విజయం లభిస్తుంది. వృత్తిలో క్రమశిక్షణతో పనిచేస్తే అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో స్థిరమైన శుభాలు కలుగుతాయి. వ్యాపార రీత్యా బాగుంటుంది. కృషి విశేషంగా చేయటం మంచిది. మంచి ధనయోగం ఉన్నది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది. అదృష్టం సంపూర్ణంగా ఉన్నది. కార్యసిద్ధి విషయంలో సమయ పాలన చాలా అవసరము. సకాలంలో మీ బాధ్యతలని, కర్తవ్యాలని నిర్వర్తించండి. పరిపూర్ణమైన శుభయోగం మకర రాశి వారికి కలగబోతోంది. విశ్వావసు బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, కుంభరాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి దేవగురువైన బృహస్పతి సంవత్సరం మధ్య భాగంలో పంచమ స్థానంలో యోగిస్తున్నారు. 4, 5, 6 రాసుల్లో గురు సంచారం ఉంటుంది. 4, 6 రాసులు సహకరించవు, కానీ 5వ స్థానం బాగా సహకరిస్తుంది. ద్వితీయంలో శని ఉండటం ద్వారా ఏలినాటి శని ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నది. దీన్ని చివరి భాగం అంటాం. ద్వాదశము జన్మ ద్వితీయ. జన్మం పూర్తయి ద్వితీయంలోకి వచ్చాడు ఆయన. ఇక రాహు విషయంలో ద్వితీయ జన్మరాశుల్లో రాహు ఉన్నారు. కేతు విషయంలో అష్టమ, సప్తమ స్థానాల్లో కేతు ఉన్నారు. రాహుకేతువులు సహకరించట్లేదు. కేవలం దేవగురువైన బృహస్పతి పంచమంలో 25% అదృష్టాన్ని ఇస్తున్నారు. అంత మాత్రం చేత మనం భయపడాల్సిన పని లేదండి. ఆదాయం 8 ఉన్నది. 5 కంటే ఆదాయం పెరిగితే డబ్బు మనదే. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఖర్చులు పోగా జేబులో డబ్బులు నిలుస్తాయి, పర్సులో డబ్బులు ఉంటాయి. మొహమాటంతో ఖర్చు చేస్తే ఇబ్బందులు వస్తాయి. వ్యయం 14 ఉంది కాబట్టి. రాజపూజ్యం 7, అవమానం 5. గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. కుంభరాశి వారికి అదృష్ట యోగం 25% బాగుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది. సంతృప్తిగా, విశ్వాసంతో పనిచేయాలి. పలు మార్గాల్లో ధనాభివృద్ధి సూచితం. మంచి పనులకై ధనాన్ని ఖర్చు చేస్తారు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధనాన్ని వినియోగం చేయండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. అవమానం కంటే రాజపూజ్యం బాగుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. మే నుండి గురుబలం పెరుగుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆశించిన ఫలితాలు, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఫలితాల్లో పురోగతి ఉంటుంది. ఎందుకంటే చాలా కాలం నుండి ఏలినాటి శని బాగా ఇబ్బంది పెడుతుంది కదా. ఇప్పుడు
పంచమ బృహస్పతి ఆ ఇబ్బందుల నుంచి కొంచెం బయటకు తీసుకొస్తుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది, లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ధనస్థానంలో కొనసాగుతోంది. శని ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా తప్పులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి బలంతో సమిష్టి కృషితో అధిగమించాలి. రాహుకేతువులు వ్యతిరేక స్థానాల్లో ఉన్నారు కాబట్టి, ఆ రాహుకేతువులు సహకరించలేదు కాబట్టి అసంతృప్తితో ఉండకుండా రాహుకేతువుల్ని స్మరించండి. ఇక కుంభరాశి వారి యొక్క విద్య, వృత్తి, ఉద్యోగ, ధన, అదృష్ట విషయాలని కార్యసిద్ధిని సూచినట్లయితే విద్యలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రద్ధతో అభ్యసిస్తే మీ విద్య అభివృద్ధి పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే మధ్యస్థానంలో గురువు సహకరిస్తున్నారు కాబట్టి విజయాన్ని పొందే విధంగా విద్యలో మంచి పరిస్థితి ఉన్నది. వృత్తిలో క్రియాశీలక పాత్రను పోషిస్తారు, ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి, క్రమంగా ఎదుగుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది, అంటే ధనం బాగుంటుంది. శుభకార్య నిర్వహణ ద్వారా అదృష్టవంతులవుతారు. ఆర్థిక వ్యయాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. గురువు తప్ప ఇతర గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి శని ధ్యానం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం ద్వారా మేలు జరుగుతుంది. రాహుకేతు ప్రార్థన చేస్తే కలిసి వస్తుంది. ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది గురుగారు? మీనరాశి వారికి పంచమస్థ బృహస్పతి యోగం దివ్యమైన శుభాలను ఇస్తుంది. ఉచ్చస్థ బృహస్పతి 48 రోజులు మాత్రమే సహకరిస్తున్నప్పటికీ దైవ బలం ఒక్క రోజున్నా చాలు, మొత్తం జీవితం మొత్తం మారిపోతుంది. ఆ విధంగా 48 రోజుల్లో మన ప్రణాళికలు విజయవంతమవుతాయి. 3వ రాశి, 4వ రాశి, 5వ రాశిలో గురు సంచారం, 5వ రాశి గురుబలం ఉన్నది. జన్మశని ఏలినాటి శని ప్రభావాన్ని ఇస్తోంది. అలాగే జన్మ ద్వాదశ స్థానాల్లో మీనరాశి వారికి రాహు సంచారం ఉన్నది. తర్వాత సప్తమ, షష్ఠ స్థానాల్లో కేతువు సంచరిస్తున్నారు. 50% శుభయోగాలు ఉన్నాయి. 6వ రాశిలో కేతువు, పంచమంలో గురువు వల్ల ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి అదృష్ట యోగం 50% సహకరిస్తోంది. ఆదాయ వ్యయములు సమంగా ఉన్నప్పుడు కృషికి తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది. ఎంత కృషి చేస్తే అంత, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎంత బాగా కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలు రావు, ప్రయత్నం ద్వారా మనమే వెళ్ళి అవకాశాలని కల్పించుకొని ఆ వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మలుచుకున్నట్టయితే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది. అవమానం తక్కువగా ఉంది, రాజపూజ్యం ఎక్కువగా ఉన్నప్పుడు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ పురస్కారాలు పెరుగుతాయి. గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది. గంభీరంగా ఉంటారు, హుందాగా ఉంటారు. మీ వల్ల నలుగురికి ఉపకారం జరుగుతుంది. అదృష్ట యోగం 50% ఉన్నప్పటికీ కూడా కృషిని బట్టి విజయాలు సాధిస్తారు. లక్ష్యం సిద్ధించేంత వరకు ఏకాగ్రతతో పనిచేయండి. సంవత్సరం తృతీయ భాగంలో పంచమస్థ బృహస్పతి యోగం విశేషమైన శుభాన్ని ఇస్తోంది, ఉచ్చ ఫలాలను అందిస్తోంది. సంతానపరంగా, కుటుంబపరంగా, మిత్రపరంగా చాలా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. శుభ ఫలితాలు పొందుతారు. సంవత్సరం ప్రారంభం నుండి తృతీయ, చతుర్థ స్థానాల్లో గురువు సహకరించట్లేదు కాబట్టి శ్రద్ధాభక్తులతో పనిచేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది. ఏలనాటి శని దోషం కూడా ఉన్నది, రాహుకేతుల దోషాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా మంచినే ఆలోచించండి. విజయాలు సాధించే విధంగా మంచి మాటలు వినండి. మీనరాశి వారికి 50% శుభప్రదమైన ఫలితాలున్న వేళ విద్యలో సాంకేతిక కోర్సుల్లో అవకాశాలు పెరుగుతాయి, అభివృద్ధి ఉంటుంది. ఏకాగ్రతతో చదివితే శుభాలుంటాయి. వృత్తిలో కృషి ఫలిస్తుంది, శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో సంతృప్తిని పొందుతారు. ఉన్నత స్థితి సాధించడానికి గురుబలం సహకరిస్తుంది. వ్యాపారంలో బాగుంది, పెట్టుబడులు కలిసి వస్తాయి. కానీ తొందరపడకుండా ఏలినాటి శని కాలంలో ఆలోచనల్లో స్పష్టత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ధనం ఆదాయ మార్గాలు బాగున్నాయి, ఖర్చులు అదుపులో ఉంటాయి. దేవగురువైన బృహస్పతి వల్ల అదృష్టం మెరుగవుతుంది. సంపూర్ణమైన కార్యసిద్ధి మీరు ఎంత కృషి చేస్తే అంత. 100% కృషి చేయండి, 100% వస్తుంది. 75% కృషి చేయండి, 75% వస్తుంది. సామాన్యంగా మీకు ఎంత శక్తి ఉంటే అంత చేయండి, పరిపూర్ణులు అవుతారు. ఎందుకు? పంచమంలో బృహస్పతి ఉచ్చ ఫలాలని ఈ సంవత్సరము విశేషంగా అందించబోతున్నారు. శుభం భూయాత్. ఈ విశ్వావసునామ సంవత్సరంలో భక్తి టీవీ ప్రేక్షకులకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయి గురువుగారు? భక్తి టీవీ ప్రేక్షకులకి సంపూర్ణమైన శుభాకాంక్షలు. చాలా గొప్ప సంవత్సరం ఇది. విశ్వావసు సంపూర్ణతని ప్రసాదిస్తుంది. విశ్వం మొత్తానికి విశ్వేషాం వసుం దదాతి విశ్వావసు, పరిపూర్ణత ఉన్నది. అందరికీ దేవతలు వసు అంటే సంపదని పంచుతారు. మరొక విశేషం ఏంటంటే గురువుగారు అంటే దేవగురువైన బృహస్పతి ఈ సంవత్సరం 3 రాసుల్లో సంచారం చేస్తున్నారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. సహజంగా గ్రహాలు 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉంటాయి. 3 రాసుల్లో సంచారం చేయటం వల్ల అందరికీ కూడా పరిపూర్ణమైన దైవ బలం లభిస్తుంది. విశ్వావస్సులో 12 రాసుల వారికి గురుగ్రహ కటాక్షం, దేవగురువైన బృహస్పతి అనుగ్రహం ఉంటుంది. గురువుల్ని సేవించటం, ఈశ్వరారాధన చేయటం, విష్ణు సహస్రనామ స్మరణ చేయటము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించటము. వసు అంటే లక్ష్మి కాబట్టి, వసు అంటే ఐశ్వర్యము, సంపదలు ఈ సంవత్సరంలో అధికంగా వస్తాయి కాబట్టి అదృష్ట దేవత అయిన మహాలక్ష్మిని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని మనము అవకాశం దొరికినప్పుడల్లా లక్ష్మీ అమ్మవారిని కీర్తిస్తే అదృష్టం మన వశమవుతుంది. విశ్వావసులో అందరూ సంపూర్ణమైన సకల సౌభాగ్యాలతో కూడిన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ప్రశాంతతతో కూడిన జీవనాన్ని కొనసాగించాలని భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఆ పరాదేవత యొక్క అనుగ్రహం, కాలస్వరూపిణి అయిన జగన్మాత యొక్క అనుగ్రహం మన అందరి యందు వర్షించాలని. స్వస్తి. నీరాజనమిదే గొనుమా నిత్యమంగళ, సతతము మముదయ గొనుమా సర్వమంగళ. నీరాజనమిదే గొనుమా నిత్యమంగళ, సతతము మముదయ గనుమా సర్వమంగళ. ఇంటింటను వెలసిల్లే ఇలవేల్పువే, ఇంటింటను వెలసిల్లే ఇలవేల్పువే. అమ్మల గన్నమ్మవే ఆదిశక్తి నీవే, కామితార్థములను సగే కనక దుర్గవే, కామితార్థములను సగే కనక దుర్గవే. విజయము సగి దీవించే విజయ దుర్గవే, విజయము సగి దీవించే విజయ దుర్గవే. నీరాజనమిదే గొనుమా నిత్యమంగళ, సతతము మముదయ గనుమా సర్వమంగళ. శుక్రవార పూజలందు శూలివి నీవే, శుక్రవార పూజలందు శూలివి నీవే. మహిమగొన్న మహిషాసురమర్దిని నీవే, పసుపు కుంకుమలను సగే పార్వతి నీవే, పసుపు కుంకుమలను సగే పార్వతి నీవే. కనికరించు కన్యకా పరమేశ్వరి నీవే, కనికరించు కన్యకా పరమేశ్వరి నీవే. నీరాజనమిదే గొనుమా నిత్యమంగళ, సతతము మముదయ గనుమా సర్వమంగళ. నీరాజనమిదే గొనుమా నిత్యమంగళ, సతతము మముదయ గనుమా సర్వమంగళ, సర్వమంగళ.